నమస్తే. వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం తెలంగాణలో సంధ్య థియేటర్ ఇష్యూ అయితే ఒక సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్‌గా మారిందని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఇష్యూ పైన ఒక 3 గంటలు అనర్గళంగా అల్లు అర్జున్ పైన ఫైర్ అయిన సందర్భం. దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా ప్రెస్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఫైర్ అయిన కొందరు ఓయూ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎన్ఎస్యూ నాయకులు కావచ్చు, అల్లు అర్జున్ ఇంటి యొక్క దాడికైతే యత్నించడం జరిగింది. అసలు దీని వెనుక ఎవరున్నారు అలాంటి విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశాం. మనతో పాటు ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ నాయకులు బక్కా జర్సన్ గారు మరియు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చెప్పండి, అసలు నిన్నటి ఇష్యూ జేఏసీ వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, దాని వెనుక అసలు ఎవరున్నారు అనుకోవచ్చు అసలు? వాళ్ళ వెనక 100% రేవంత్ రెడ్డి మనుషులే చెప్పించింది. ఓకే. మీరోళ్ళు చేయరు, వాళ్ళకి ఇమ్మీడియట్ గా బిల్ రారు. ఓయూ జేఏసీ వాళ్ళు ఎటువంటి అంశం మీద కొట్టాయని మనకు తెలుసు. అవును. ఇండియన్ బిల్లని చూసిన వాళ్ళ నేను ఎండ కూడా 29 జీవో వాళ్ళు చూడలే, లేకుంటే లగిచర్ల ఇష్యూ చూడలే, 46 జీవో 46 జీవో కొట్టే దాని మీద చూడలే. ఓయూలో చాలా మంది తెలుసు, చూడలే. వీళ్ళు దాని టైటిల్ అంటే జర ఎలక్షన్ ఉద్యమాలప్పుడు అది ఫేమస్ అయింది కాబట్టి ఆ టైటిల్ ను వీళ్ళు వాడుకున్నారు. అంతేగాని అక్కడ ఓయూ జేఏసీకి వాళ్ళు అసలు ఆ పేరు ఉన్నది కూడా ఎక్కువ మంది దాన్ని యూజ్ చేసేటోళ్ళు కూడా ఎక్కువ లేరు. ఇప్పుడు ఆ టైటిల్ ను తెలంగాణ ఉద్యమం వరకే నడిచింది అది. అంతే. అంత గొడవ చేసినా పూల కుండీలు బలగొట్టారు, టమాటాలతో వేసి కొట్టిన పరిస్థితి, రాళ్లతో కూడా కొట్టారని చెప్తా ఉన్నారు. అంత చేసిన వాళ్ళకి తెల్లారే బెయిల్ వచ్చి 10,000 జరిమానా కట్టేసి అయిపోద్దని చెప్పి ఒక జడ్జి కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత తొందరగా ఒకటే రోజులో? అంటే అది మామూలు కూడా వాళ్ళు లోపడిపోయి తలకాల వల్ల కొట్టుడు అయితే మామూలు, అది పిటి కేసే, అది పెద్ద కేసేం కాదు. ఇంటి మీద దాడి, వాళ్ళ పైన ఎవరి తలకాల వల్ల కొట్టి అది ఇది మనుషుల హామ్ జరగలేదు. ఆ ఇంటి పైన వాళ్ళ వస్తువులు ఊలగొట్టింది కాబట్టి దానిపైన ఇది జరిగింది. ఏమున్నా రేపు ఒక ముద్ర వాళ్ళకు పడ్డది, ఫైన్ కట్టిందంటే ఒక స్టాంపు వాళ్ళకు పడ్డట్టే. కానీ ఇక్కడ పూర్వం చూస్తే అసలు ఇక్కడ దాకా వస్తే అసలు రేవంత్ రెడ్డి అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏముంది? దీని గురించి 3 గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు కూడా 6 గ్యారెంటీల గురించి ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. లేదు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే 4వ తారీఖున నేను, అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు నైట్, స్పెషల్ రోజున నేషనల్ ఎస్సీ కమిషన్ మీ టీవీలో లైవ్ లో వచ్చింది ఇది. నేషనల్ ఎస్సీ కమిషన్ సారీ 2వ తారీఖున ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఇప్పటికీ 46 మంది విద్యార్థులు, 48 మంది, ఇప్పటికీ 50 మంది చచ్చిపోయినరు. వీళ్ళు చనిపోయినరు ఇప్పటికీ, వీళ్ళంతా చనిపోయినరు. వీళ్ళ పైన మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ఇంకో 1000 మంది అనారోగ్యం పాలయ్యారు. దీనికి మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కరెక్ట్ ఆయన మాట్లాడిన రోజుకు డేట్ అయిపోయింది. దీని గురించి చర్చ రావద్దు కాబట్టి ఒక బాబు చచ్చిపోయిన సబ్జెక్ట్ తీసుకోవాలి. అల్లు అర్జున్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడారు. 3 గంటల సేపు మాట్లాడారు. దాన్ని హిందీలో మాట్లాడి, ఎందుకు మాట్లాడారు, ఇక వేరే చర్చ ఏది రాకుండా. అంటే ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే సినీ పెద్దలందరూ అల్లు అర్జున్ పై పరామర్శించారు కానీ ఈ కుటుంబాన్ని పరామర్శించలేదు. అరే వాళ్ళు ఒకటి వాళ్ళ కొలిగ్ కాబట్టి పోయి కలుసుకున్నారు. సరే బాబును కలుస్తూ కలుస్తారు. కానీ నీ మంత్రిత్వ శాఖలో ఉన్నోళ్ళు వీళ్ళు, నువ్వు సోషల్ వెల్ఫేర్ మంత్రివి, నువ్వు చదువుల మంత్రివి, మరి నీ పిల్లలు నిన్ను నమ్ముకొని నీ హాస్టల్లో చదువుతున్న నీ పిల్లలు 50 మంది చచ్చిపోతే నువ్వు ఎన్ని కుటుంబాలు సందర్శించినవే? అదే సార్, ఈ రేవతి ఇష్యూలోనైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వరుస క్యూ కాదు. ఎందుకు చనిపోయిన శైలజ గురించి ఎందుకు వాళ్ళు ఎప్పుడు కూడా చర్చించలేదు, వెళ్ళి అసలు పరామర్శ కూడా చేయాలి? అయితే ఇది నేను చెప్తాను. అది వాళ్ళు ఎప్పుడు పోయినా కూడా అది కూడా చెప్తా. వీళ్ళు ఒక్కరోజు మాట్లాడకూడదు. కనీసం నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మీ జవాబిచ్చే టైం లేదు నీకు. ఇవాళ మళ్ళీ రిమైండర్ పంపారు, వారం రోజులలో పంపాలి. వారం రోజులు ఇవాళ పోయి నేను మళ్ళీ ఇప్పించొచ్చి వచ్చిన వారం రోజులల్లో మీరు మళ్ళా రమ్మని చెప్పాను. జవాబిచ్చే ముఖం లేదు మీకు. ఈ రోజు వీళ్ళని పరామర్శించే ధైర్యం, మీకు కుటుంబాలను పరామర్శించే ధైర్యం లేదు. వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని నువ్వు అంటున్నావు, మరి వీళ్ళకెందుకు చెల్లించలే? నంబర్ 1. సంఘటన ఎప్పుడు జరిగింది? 4వ తారీఖు రాత్రి జరిగింది. పోలీసులు సంధ్య టాకీస్ వాళ్ళు లెటర్ నేను చదివిన, వాళ్ళు అక్సెప్ట్ చేయలే. సెకండరీ అందులో హీరోకు వచ్చేసి సినిమా వాయనతో వచ్చేటోళ్లకు రక్షణ కల్పించమన్నారు. వీళ్ళు వాళ్ళకి రక్షణ ఇచ్చే పని మీద ఉన్నారు. కోర్టు హాల్లా అల్లు అర్జున్ ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? 11వ తారీఖు అరెస్ట్ అయ్యారు. మరి 5వ తారీఖు రోజు నేను నేషనల్ హెచ్ఆర్సీకి ఇచ్చిన, నేను వచ్చినా కానీ ఇది వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇది క్లోజ్ కేసు. 5th
చచ్చిపోయిన తెల్లారే పొద్దున 10 గంటలకు నేను నేషనల్ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. అవును. తర్వాత 6వ తారీఖు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోయి ఇచ్చిన. ఉమ్, 6వ తారీఖు 2 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మీడియా ప్రెస్ అడ్రస్ చేసిన. ఉమ్, సాయంత్రం 6 గంటలకు ఈయన వీడియో రిలీజ్ చేస్తారు అల్లు అర్జున్, అవును. 25 లక్షల రూపాయలు ఇస్తా అని. అర్థమైందా? మరి 6వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉమ్, 7వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 8వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 9వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓకే, ఉమ్, 10వ తారీఖు అల్లు అర్జున్ ఒక ప్రోగ్రామ్ కు పోతాడు. అవును. ఆ పుష్ప 2 సక్సెస్ మీటింగ్ లా అవును. అక్కడ ఏం మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి అంటే మన చీఫ్ మినిస్టర్ ఎవరో ఉండే అంటాడు. ఆ. ఆడగాలి ఆ మాట వరకే అరెస్ట్ చేశారు. నేను ఆ రోజు అనుకున్నా ఇవాళ పక్కా అరెస్ట్ అని. ఉమ్. అంటే ఓన్లీ సీఎం పేరు మర్చిపోయినందుకే కానీ రేవంత్ మరణించినందుకు కదా సార్? సీఎం తెలంగాణ మన చీఫ్ మినిస్టర్ ఎవరని అల్లు అర్జున్ ఇంట్లో చెప్పరాసింది డ్రైవర్లను అడిగినా చెప్తారు. అవును. చీఫ్ మినిస్టర్ అసొంటిది ఒక ఓటేసినోనికి ఒక పరిణితి చెందిన సిటిజన్ కు ఆయన పేరెవరో తెలియదు అంటే ఎట్లా చెప్పు? ఉమ్, వాడెట్లా హీరో అవుతాడు, వాడెక్క పౌరుడు అవుతాడు, పేరు తెలియదు అంటే వాందో లెక్క. ఉమ్, వాడిని ఇమీడియట్ గా అది అట్టే అరెస్ట్ చేసి ఉమ్, ఈ 6వ తారీఖు 5వ తారీఖు వెళ్ళి 10వ తారీఖు దాకా లావాదేవీలు నడిచినాయి. ఓకే. చచ్చిపోయారు. మరి మా కథ ఏంది? ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు గవర్నమెంట్ కబ్బా, ఓకే, రేవంత్ ఆహా. రెడ్డి టీం కు ఓకే. బ్రోకర్లు ఉంటారు కదా, ఆహా. అందుకనే సాఫ్ గా నడిచింది సుట్టిరికాలు. ఉమ్, 10వ తారీఖు సుట్టిరికం అయింది, వనభోజనం అయినట్టుంది, వనభోజనం ఎక్కువైనట్టుంది, కాలింది. ఓకే. ఎవరికి? అల్లు అర్జున్ కు. ఉమ్, కాల పేరే చెప్పలే, నా పేరు చెప్పవా అని చెప్పేసి వీడు అరెస్ట్ చేయించింది. ఉమ్, అరే నువ్వు వనభోజనానికి పోతావు, అన్నం తింటావు, మళ్ళా పాన్ తింటావు, మళ్ళీ అరెస్ట్ ఎట్లా చేపిస్తావు ఉమ్, అని చెప్పేసి వాళ్ళు ఎగబడ్డారు. ఉమ్, ఎగబడి క్యాండిడేట్ ను అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినది, ఇమీడియట్ బెయిల్ దొరికింది. కోర్టు హాల్లా వాళ్ళ అడ్వకేటు హీరోలు మొత్తం హీరోలు చూడండి, అల్లు అర్జున్ నీకు వీళ్ళు కూడా ఉరికిందని చెప్పినప్పుడు ఉమ్, మన రాత్రి చూపించిన సాక్ష్యాలను కోర్టు మీద మీరు ఎందుకు పెట్టలే? ఉమ్, ఇప్పుడు పెడుతుండ్రు కదా వీడియోలు, అవును. అవన్నీ అక్కడ ఎందుకు చూపించలే? అవును. జడ్జి గారికి ఎందుకు చూపించాలి? వేరే దొరకపోయేది కదా. ఉమ్, ఎందుకంటే అప్పటికి కూడా మీకు మంచి ఓకే. సంబంధాలే నడుస్తున్నాయి. ఓకే. బెయిల్ దొరికి బయటకు వచ్చిన తర్వాత మొన్న ఉమ్, ఈ మరణాల గురించి తప్పించుకోనికి, ఉమ్, ఈ మరణాల గురించి చర్చ రాకుంటుంది నీకు, ఉమ్, ఈ పసిపిల్లల చర్చలు ఇంతమంది చర్చ ఎందుకు రాలి, ఒక పిల్లగాని చర్చతోనే ఒడగొడదామని చెప్పి ఉమ్, ఆ బాబును ఆ కుటుంబాన్ని చేర్చి నేను 6వ తారీఖు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మీ దగ్గర నా వీడియో ఉంటది. ఓకే. నేను ఏం మాట్లాడాను అవే మాటలు అసెంబ్లీలో మాట్లాడాను. ఉమ్, రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖుల గురించి కానీ, అల్లు అర్జున్ గురించి కానీ, నేను ఏం మాట్లాడాను అవే మాట్లాడాను, వేరే ఏం మాట్లాడాలి అవే అంశాలు మాట్లాడాను. కాబట్టి ఈరోజు ఇందులో అల్లు అర్జున్ వల్ల కుటుంబం చచ్చిపోయింది. ఉమ్, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ పైన. అల్లు అర్జున్ అంటే #1 దొంగ, ఇలా కన్ఫర్మ్, డౌట్ లేదు అందులో, ఉమ్, డౌట్ లేదు. ఎందుకంటే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసిండు, దొరకలే. ఓకే. మన దొరకబట్టి గల్లబట్టి గుంజుకొచ్చి సొసైటీ ముందు నిలబెట్టినాం కాబట్టి కథలు చెప్తారు, స్క్రిప్ట్ చదువుకుంటే ప్రెస్ మీట్ పెడుతుండ్రు. ఉమ్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చదువు ఇద్దరు చిల్లర రాజకీయాలు ఇద్దరు చేసిండు. ఉమ్, రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే నాకేం లాభం ఇలా, ఆయన అదే మనస్తత్వం. ఓకే. చూసుకుంటే పోట్ల ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది. ఉమ్, ఇక పోలీసులు దిగజారి, ఎందుకంటే ఈ రోజు మా సిబి ఆనంద్కైనా రంగనాథ్ అనేటోళ్ళకైనా ఇద్దరు ఒక సెన్సేషనల్ కేసుల ఆయేషా మీరా కేసులో ఫెయిల్ అయిపోయి ఒక అమాయకుని 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన పేరున్న వాళ్ళకు ఉమ్, ఎక్కడ కూడా ఫోకల్ పోస్టులు ఇవ్వద్దు. ఓకే. వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి ఇంపార్టెంట్ పోస్టులే ఇస్తారు. ఉమ్, వీళ్ళంతా విఐపి ఎస్ బాస్ లెక్క పనులు చేసేటోళ్ళు వీళ్ళు ఎక్కడ కూడా. ఉమ్, కాబట్టి అసొంటోళ్ళకి ఇచ్చి నిన్న ప్రెస్ మీట్ ఒక పౌరసాల ఒక కమిషనర్ కూర్చొని అందరిని కూర్చోబెట్టి ఈరోజు ప్రభుత్వానికి వీళ్ళ పిఆర్ఓలకు పౌర సరఫరాలు ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ అవును. ఈ రోజు మీరు ఇస్తున్నారంటే ఒక సబ్జెక్ట్ ను, ఇంత చిన్న సబ్జెక్ట్ అది, ఒక సిఏ లెవెల్ అయిపోయే సబ్జెక్ట్ ను ఈ రోజు డీజీపీ దాకా మాట్లాడేదాకా, ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడేదాకా, చీఫ్ మినిస్టర్ ఎక్కడికి ఆ కుర్చీని చీఫ్ మినిస్టర్ చైర్ ని ఎక్కడికి దిగజార్చింది. అంటే చాలా మంది క్యూ కడుతున్నారు డీజీపీలు కావచ్చు అని, ఎందుకు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సినిమా వాళ్ళను సినిమా స్టైల్లో చూసేది, నెత్తి మీద పెట్టుకుని ఊరేగిలు ఎప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళని చూసేది. ఓకే. ఈయన వాళ్ళ మీద ఒక చర్చ పెట్టి ఈరోజు గంటలు చర్చలు పెట్టి ఈరోజు ప్రతి రంగాన్ని చంపేస్తుండు. ఆయన తప్పు చేసిండు, జైలేయి.
ఉమ్, నువ్వు సినిమా అందరిని ఎందుకు పడతావు? అరే వాళ్ళ మనిషి జైలుకు పోయి వచ్చినాడు, వాళ్ళ లంగైనా దొంగైనా పోయి పరామర్శిస్తారు. ఉమ్, నువ్వు ఓటుకు నోటు జైలుకు పోతే నేను వచ్చి పరామర్శించలేదా? లంగైనా దొంగైనా ఏం చేద్దాం కర్మ అని చెప్పేసి. ఉమ్, నీ బిడ్డ పెళ్ళి అయితే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు భార్య బాలకృష్ణ అందరు రాలేదా? లంగో దొంగ మా పార్టీడు జైలుకు పోయి నన్ను వదిలేసిండ్రా? ఓటుకు నోటు నువ్వు రెడ్డి అని దొరికినా కానీ అట్నే వాళ్ళు కూడా వాళ్ళు జైలుకు పోయి వచ్చిండు పరామర్శించడానికి అని పోయిండ్రు. ఉమ్, మరి నువ్వు నీకు ఆ సిగ్గుండాలి కదా వాళ్ళు పోయినప్పుడు, మరి నీ పిల్లలు చచ్చిపోయినప్పుడు, ఉమ్, నీ మంత్రితో చచ్చిపోయిన పిల్లలు నువ్వు పరామర్శించాలి బాధ్యత మరి నువ్వెందుకు పరామర్శించాలి? కాబట్టి ఇవన్నీ ఆయన కేవలము ఈ ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి మన అల్లు అర్జున్ సబ్జెక్టు వేదికగా మార్చిండు. 100% అల్లు అర్జున్ ఆ థియేటర్ కు రావడం వల్లనే ఉమ్, ఆయన ఆ అమ్మాయి చనిపోయింది. ఉమ్, బాబు సీరియస్ గా ఉన్నాడు, ఓకే. ఆయన రావాల్సిన అవసరం లేకుండే. ఉమ్, నంబర్ 1. రెండోది అంత సిబ్బందిని వేసుకోవాల్సిన అవసరం లేకుండే. బండ్లకెళ్ళి బయటికి లేచి నువ్వు చెయ్యి ఊపాల్సిన అవసరం లేకుండే. ఈరోజు తొక్కి సలాటలు అయ్యి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితికి బాబు తల్లి వచ్చింది. బాబు కూడా సీరియస్గా ఉన్న పరిస్థితి ఉన్నది. కోలుకుంటుండో అని మనం అనుకుంటాం. కోలుకొని బయటకు వచ్చిన రోజు లెక్క ఏదైనా. ఉమ్, ప్రస్తుతం అయితే బాబు కండిషన్ అయితే సీరియస్ గా ఉంది. అది మనం అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే. దానికి ఆయన ఎంత బాధ్యుడు. ఈ రోజు వీళ్ళ మరణానికి కూడా నువ్వు బాధ్యుడు. అవును. ఈ రోజు కోమారెడ్డి ఇంకా అక్కడ 25 లక్షలు ఇచ్చింది కదా, ఉమ్, వీళ్ళకి కూడా ఈ మంచి 25 లక్షలు చచ్చిపోయిన 50 మందికి అవును. ప్రభుత్వం ఇవ్వాలి కదా. నీ అవును. తప్పిదం వల్ల నువ్వు చచ్చిపోయింది కదా. అవును. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా దీనిపైన నేషనల్ ఎస్సీ కమిషన్ మళ్ళీ ఒక వారం రోజులు టైం ఇచ్చింది. వాళ్ళు ఏమిస్తారో చూద్దాం.